మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అరిచేది ఉంటే ఇప్పుడు అరిచేయండి, మళ్ళీ స్పీచ్ మధ్యలో అరిస్తే ఫ్లో పోతుంది. చాలా రోజులైంది, ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నాకు త్వరగా సినిమాలు తీసేయటం ఆ కాంబినేషన్ పెద్ద అలవాట్లేదు. 2012లో ఈ రోజుల్లో తీసాము ప్రొడ్యూసర్గా. 2018లో ట్యాక్సీవాలా చేశాము. 2023లో బేబీ చేశాము. మళ్ళీ 2026లో చెన్నై లవ్ స్టోరీ. మధ్యలో కో ప్రొడ్యూసర్గా అలా బలిబిలమాడే, ప్రతిరోజు పండుగ, మహానుభావుడు ఇవన్నీ చేసిన. నిర్మాతగా నేను ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేయాలంటే నాకు భయం. ఎందుకంటే కాంబినేషన్ నమ్మాలా లేకపోతే తెలియదు. నాకు నా బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యేది ఒక కథే. టీవీ 9లో జర్నలిస్ట్గా 2700 రూపీస్ శాలరీ. నాకు మై కెరీర్ స్టార్టెడ్. నన్ను ప్రొడ్యూసర్గా చేసిన దర్శకుడు మారుతి గారు, అలాగే స్విఫ్ట్, ఎస్టీము, ఆల్టో ఈ కార్లే తెలిసిన నాకు బెంజ్ కార్ కొనుక్కునేలా చేసిన డైరెక్టర్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సాయి రాజేష్ గారు. బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుంది. మహేష్ బాబు గారు వచ్చి మాట్లాడుతుంటే సాయి షిండి గారు పక్కన ధర్మవరపు సుబ్రహ్మణ్యం చూసి, ఒక్కడనే మాట్లాడాలిగా అంటే, వర్డ్ లేకుండా నేను ఏది మాట్లాడను విన్ను అంటారు. అలాంటిది నా తమ్ముడు రవి నంబూరి ఫ్రమ్ దీస్ 3-4 ఇయర్స్. అంటే మనం ఎవరి వల్ల ఎదిగామో, మనకు ఎవరున్నారో అది అనేది ఎప్పుడు చెప్పుకోవాలి. ఒక మారుతి, ఒక సాయి రాజేష్, ఒక రవి, వీళ్ళందరూ మై నెక్స్ట్ డైరెక్టర్స్, రాహుల్, వీళ్ళందరి వల్ల నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. కానీ లేకపోతే ఇలాంటి పెద్ద స్క్రీన్లో టికెట్ కొనుక్కుంటా కూడా ఆలోచించే కుటుంబం మాది. జూలై 13th ఈవినింగ్ బేబీ ప్రీమియర్స్ జరిగినాయి. బేబీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎమోషన్ డామినేట్ చేసేది. మైకులు ఇసిరేయటం, చొక్కలు ఇప్పేయటం, రకరకాలుగా ఉండేది. అంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు తెలియదు. ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళం, మనం ఇక్కడ ఉండేవాటికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఏ సినిమా తీయాలో తెలియదు. బేబీని రీమేక్ చేయాలనుకున్నాం. దానికి కొన్ని అడ్డంకులు, వేరే లాంగ్వేజ్లో చేయాలంటే. అవన్నీ జరుగుతున్నప్పుడు సక్సెస్ఫుల్గా హిందీలో చేస్తున్నాం. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్, మై ఫ్రెండ్ రాజేష్ గారు. తెలుగులో ఒక సినిమా చేయాలి, అందరూ కూడా ఒక హిట్ అయిన కాంబినేషన్తో చేద్దాం, ఒక పెద్ద ఒక స్టార్ హీరోతో చేద్దాం. ఏ సజెషన్స్. అప్పుడు ఒకరోజు రాజేష్ గారు ఒక పెంట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఈ స్టోరీ చెప్పి ఇది ఎలా ఉందన్నప్పుడు నాకు బాగా స్ట్రైక్ అయింది. ఈ సినిమా చేద్దాం ఉండాలి. నెక్స్ట్ మన ఇద్దరం, అంటే తను డైరెక్టర్గానే కాకుండా ప్రొడ్యూసర్గా, అంటే ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్తో చాలా తక్కువ మంది డైరెక్టర్లు జర్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకు మించిన ప్రొడ్యూసర్లు ఉంటారు, అంతకు మించిన ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, అంతకు మించిన ఆఫర్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాంటి ఇండస్ట్రీలో ఆయన నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, ఆయనతోనే నా ప్రయాణం అని చాలా 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 కొద్ది మంది వ్యక్తుల్లో మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సాయి రాజేష్ గారు. అంటే ఆయన డబ్బులకి దీనికి యూజ్ కాదు, నా ఫ్రెండ్ అని.
సో ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇదే మనం చేద్దాం అన్నప్పుడు ఎవరిని డైరెక్టర్గా పెడదాం అన్నప్పుడు, ఎందుకంటే ఆయనకి చాలా పర్టికులర్గా ఉంటుంది. ఆయన కథ ఎవరన్నా డైరెక్ట్ చేసేటప్పుడు అది ఎవరు డైరెక్ట్ చేస్తారు, దాన్ని ఎలా తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత ఆయన నేమ్ ఎలా క్యారీ చేస్తారు, ఆయనతో ఎలాగ రిలేషన్లో ఉంటారనేది చాలా ఇది ఉంటుంది. ఆయన నోటి నుంచే వచ్చిన ఫస్ట్ నేమ్ మన రవి అయితే బాగుంటుంది కదా. ఎందుకంటే బేబీ సినిమాలో చిన్న చిన్న కొన్ని లాస్ట్లో జూలై 14th రిలీజ్ చేయాలంటే మాకు రవి వచ్చి హెల్ప్ చేయడం, అంటే ఒక చిన్న సాయం చేసినోడు కూడా. అంటే చాలామంది డైరెక్టర్లకి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పేర్లు కూడా గుర్తుండవు, బట్ ఒక చిన్న సాయం చేశాడని రవి మంచి రైటర్ కదా, మీతో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు, మనం డైరెక్టర్ని చేద్దాం అని ఫస్ట్ డెసిషన్ రాజేష్ గారిది. నాకు నా తమ్ముడి పేరు ప్రపోజ్ చేసినప్పుడు నాకు అసలు చాలా ఆనందం వేసింది. డన్ రవి నువ్వు చేద్దాం అంటే, రవి వెంటనే అన్నా మీరు ఇది కొద్దిగా పెద్ద సినిమా ఎలా అయ్యేలా ఉంది, అది ఓకే అని చెప్పాడు. బట్ రవి పొటెన్షియాలిటీ తెలుసు, హీఈస్ వెరీ సుపీరియర్ రైటర్. అండ్ తనకి ఈ రోజుల్లో బిగ్గెస్ట్ డిగ్రీ ఈజ్ కామన్ సెన్స్. తనకి అది చాలా బాగా ఉంది. అంటే ఏ సీన్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ హీరోని ఏ హీరోయిన్ ఏంటి అనే చాలా 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 తనకి సినిమా మీద చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఒక 7-8 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ని పక్కన పెట్టి నా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పి 2017-18 నుంచి మాతోనే ట్రావెల్ అవుతున్నాడు రవి. అలాగా ఈ సినిమా కథ రూపాంతరం చెందింది. ఎలా చేయాలి, ఏం చేయాలి, హీరోలు ఎవరు, కాంబినేషన్లు ఇవన్నీ అనుకున్న తర్వాత ఒకరోజు పుష్ప లాస్ట్ సాంగ్ రిలీజ్ అనుకుంటా, నేను చెన్నైలో ఉన్నాను. రాజేష్ గారు వెళ్ళారు కిరణ్ గారికి నేరేషన్లో. అప్పుడే కేరామ్ మంచి సక్సెస్ అయింది, కా మంచి సక్సెస్ అయింది. సక్సెస్ తర్వాత కిరణ్ గారి డేట్ల గురించి చాలామంది ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌస్లు ఇది ఉన్నప్పుడు ఈ కథ విని ఆయన వితిన్ 1.5 hour 1 hour మనం చేస్తున్నాం భయ్య అని చెప్పి, ఎందుకంటే ఈ కథలో చాలా డెప్త్ ఉన్న కథ, చాలా హానెస్టీ కథ, అంటే చాలా లేయర్స్ ఉన్న కథ. ఆయనలో మాత్రం ఏ లేయర్స్ లేదు, ఒకటే లేయర్, మంచి కథ చేయాలి, మంచి సినిమా చేయాలి. వెంటనే ఓకే చేశారు. నాకేంటంటే కిరణ్ గారిలో ఆ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన అంతకుముందు నా స్నేహితుడు ఒక సినిమా చేశాడు ఎండ్రో భాగ్యం, అలా అప్పుడు కొంత పరిచయం ఉన్నప్పటికీ ఆయన వెంటనే ఈ కథలో ఉన్న పొటెన్షియాలిటీని, డెప్త్ని ఆకలింపు చేసుకుని వెంటనే ఓకే చెప్పడం నాకు చాలా నచ్చింది. అలాగే ఈ సినిమాకి చాలా చాలా మ్యూజికల్ ప్రజెన్స్ ఉంటుంది. రాజేష్ గారు రాసే ఏ స్క్రిప్ట్కైనా చాలా మ్యూజికల్ డెప్త్ ఉంటుంది. ఎవరి మ్యూజిక్ వెళ్దాం అన్నప్పుడు ఒకరోజు మణిశర్మ గారు అంటే నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో చిరంజీవి గారి పాటలు రిలీజ్ అయినప్పుడు రాత్రి 2-2:30కి మేము వెళ్ళి బస్ స్టాండ్లో వెయిట్ చేసేవాళ్ళం. ఆ కార్టూన్స్ వస్తే అవి తీసుకుని వెంటనే ఆ బస్ స్టాండ్లో ఉన్న పాన్ షాప్లో అది ప్లే చేసేవాళ్ళం. పొద్దున్నే 9కి అన్ని షోరూమ్స్ తెరుస్తారు, కానీ రాత్రి అంటే మా ఫ్యాన్స్ జీవితం ఎలా ఉండేదంటే రాత్రి 2-2:30కి అది ఏ ఫ్యాన్ అయినా సరే, చిరంజీవి గారి ఫ్యాన్ అని, బాలకృష్ణ ఫ్యాన్, నాగార్జున, వెంకటేష్, ఎవరి ఫ్యాన్ అయినా సరే రాత్రి 2-2:30కి మ్యూజిక్ స్టోర్స్లోకి వచ్చే క్యాసెట్స్ బస్ స్టాండ్కి వస్తే అదొక క్యాసెట్ తీసుకుని ఆ స్టోర్లో ప్లే చేస్తే అప్పుడు ఆహా అనేది. అప్పుడు మణిశర్మ గారు నేను ఫస్ట్ విన్న పాట సారీ 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 అని బావగారిలో ఉన్న, సార్ థ్యాంక్ యూ మీరు సారీ అన్నారు, కానీ అప్పటి నుంచి ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ సార్. నాకు మణిశర్మ గారు అనగానే నాకు బల్బులు పగిలిపోయినాయి. ఏంటి మనం అప్పటి నుంచి ఆయనకి ఇది ఆయన సినిమా మనం చేస్తామా, ఆయన పేరు మణిశర్మ మ్యూజికల్ అని ఉండగా నేను ఎప్పుడో చూశాను పెద్ద
ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉండగా మన పేర్లు ప్రొడ్యూసర్గా పడతాయా అని చెప్పి, ఎందుకంటే మణిశర్మ గారు ఈజ్ ద ఓన్లీయో తెలియదు, వన్ ఆఫ్ ద వాట్ ఎవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సాహిత్యం వినపడేది, ఆయన సన్నిహిత్యం కనపడేది మ్యూజిక్తో, పదాలు అన్నీ వినపడేవి, డ్రమ్స్ బీట్లకి అంటే మా కాలేజ్ కూడా అంతా కూడా ఆయన పాటలకి డ్యాన్స్లు వేసుకోవటం 50 రోజు సెకండ్ షోలో, 100 రోజు సెకండ్ షోలో, మార్నింగ్ షో, బెనిఫిట్ షోలో గడిచిపోయింది. అలాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమాగా చేస్తున్నారంటే చాలా ఎగ్జైట్మెంట్ అది. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు అంటే చేస్తారా లేదా ఏంటి అని చెప్పి అందరూ ఆయన మణి శర్మ గారు అంటారు, కానీ మాకు హీజ్ మణి గాడ్. సో ఆయన కథ అనగానే ఆయన ఒక ఎక్సైట్మెంట్లో ఫోన్ చేసి, అబ్బాయి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి, ఎందుకంటే డేట్లు మాట్లాడాలా, రేట్లు మాట్లాడాలా ఏం లేదు, ఒక మంచి సినిమా చేస్తున్నాం, నాకు చాలా రోజుల నుంచి ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది, ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి ఆ రోజు ఆయనే కుకింగ్ సెటప్ చేసి దోశలు వేసి పెట్టారు మాకు. అంటే ఆ రోజు తిన్న దోశ చాలా గుర్తుంది, ఎందుకంటే ఇది గుర్తుందా సాంగ్ కాబట్టి అది చాలా గుర్తుంది. సార్ మీకు తెలియదు మేము మీకు ఎంత ఫ్యాన్స్ అని. అంటే ఆయన ఒక అగ్ర హీరోకి ఎంత మ్యూజిక్ ఇచ్చేవాళ్ళో ఒక అప్కమింగ్ స్టార్కి కూడా మ్యూజిక్ ఇచ్చిన అదే చార్ట్ బస్టర్. ప్రతి సినిమాలో ఆయన సినిమా ఎదురున్న రోజు ఏదన్నా విషయాల వల్ల ఫెయిల్ అవ్వచ్చు, కానీ మణి గారు ఎప్పుడు కూడా హీఈస్ అ సక్సెస్. ఆయన ఎప్పుడు కూడా ఆయన బీజిఎం అంటే టక 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 వచ్చేసేది, అంటే ఒక ఊపు వచ్చేసేది. చిరంజీవి గారే కాదు, చిరంజీవి గారి పిల్లడు బాల చిరంజీవి వచ్చినా ఆయన కొట్టే బీజిఎంకి దమ్ములు ఎదురై. సో నాకు మణిశర్మ గారి గురించి మాట్లాడాలంటే అసలు, సో అలాంటి మణిశర్మ గారి మన సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారంటే ఒక మొదటి విజయం సాధించినట్టే ఫీల్ అయ్యాం. సో అలాగే ఈ సినిమాకి ఒక హీరోయిన్ పెట్టాలి, ఎవరిని పెట్టాలి అని నేను, రాజేష్ గారు, చాలామంది నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇండియా హీరోయిన్లకి చెప్పాం. అది కమ్యూనికేషన్ ప్రాబ్లమో, ఎమ్యునేషన్ ప్రాబ్లమో వాళ్ళకి కన్వే అయ్యేది కాదు. చివరికి మన తెలుగు అమ్మాయి తమిళంలో విజయాలు సాధిస్తున్న గౌరీ ప్రియ గారికి, వారికి మొదటి నేరేషన్ చెప్పగానే ఫస్ట్ ఆ నేరేషన్ అవగానే, దట్ ఈస్ ద ఫస్ట్ నేరేషన్, వితిన్ 20 minutes చేసేస్తున్నాం అని చెప్పేసింది. అడ్వాన్స్ చెక్ కూడా ఆ రోజే అంటే దానికి వేరే వాళ్ళతో చెకప్లు లేవు, వెంటనే చెక్ అయిపోయింది. అంటే ఆవిడకి అంత నచ్చింది. ఒకటే మాట అన్నారు, ఈ సినిమా చేయాలంటే మీకు దమ్ము ఉండాలి, ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే నాకు దమ్ము ఉండాలి, నాకు ఆ దమ్ము ఉంది, థ్యాంక్ యూ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు అని చెప్పారు. అలాగే మా సింగిల్ కార్డ్ అనంత్ శ్రీరామ్ గారు, నా స్నేహితుడు బన్నీవాస్కి ఇంకేం కావాలని చెప్పిన, నాకు బేబీలో చార్ట్ బస్టర్ అయిన సాంగ్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా సరే అనంత్ శ్రీరామ్ గారు మాకు చాలా సాన్నిహిత్యులు. ఎందుకంటే ఆయనకు ఒక కథ చెప్పగానే ఆయన చెప్పేస్తారు, మళ్ళీ కొట్టారండి అని చెప్పి. హీఈస్ లైక్ ఫ్యామిలీ. ఈ సినిమాకి రాసిన పాటలు చాలా చాలా డెప్త్ ఉన్నాయి. అంటే అందరికి కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంది ఈ సినిమా గురించి. ఏంటంటే ఒక హానెస్ట్గా సినిమా తీసినప్పుడు మాత్రమే ఆ ఎగ్జైట్మెంట్ రిఫ్లెక్ట్ అవుద్ది. సో మీరు చూసే ప్రతి ఫ్రేమ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి సీన్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ప్రతి డైలాగ్లోనూ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి డానియల్ గారు మంచి, ఆయన ఇప్పుడు డాల్బీ, తెలుగులో తొలి డాల్బీ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే డాల్బీ సినిమాస్లో చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. అంత ఖర్చు అవ్వాలంటే ఒకరోజు రాజేష్ గారు డాల్బీ సినిమాస్లో చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. అడిగితే బాగా ఖర్చు అవుద్ది కదా అన్నాం. బట్ లేదు మనం చేద్దాం అన్న, ఒకటే స్క్రీన్ ఉంది 2 స్టేట్లో, ఒక్క స్క్రీన్ గురించి మనం ఇంత చేద్దామా అంటే
రేపు స్క్రీన్స్ పెరగచ్చు, లేదా ఓటీటీలో చూసినప్పుడు ఈ క్వాలిటీ చూడొచ్చు అన్నారు. అప్పుడు అన్నప్పుడు నాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి మాటలు గుర్తొచ్చినాయి. ఈ ఈ స్క్రీన్స్ పెట్టింది మేము లాభం గురించి కాదు, ఇండస్ట్రీ నుంచి ఏదైనా తిరిగి ఇవ్వటానికి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, బేబీ తర్వాత మనం తీసే సినిమా క్వాలిటీగా ఉండాలి, కానీ మనం ఏదో టికెట్ రేట్లు పెంచేసుకుని అలా లాభం గడించుకోవటం కాదు, ఒక సినిమాకి ఏదన్నా మనం పెట్టాలి అని. సో ఈ రేంజ్ సినిమాలకి డాల్బీ సినిమా అనేది చాలా ఇది. బట్ ఈ సినిమాని డాల్బీ సినిమాలోనే చేస్తున్నాం, ఎందుకంటే సినిమా అనేది మాకు ఫ్యాషన్ కాదు, ప్యాషన్. సో అందుకని చెప్పి ఈ సినిమాని డాల్బీ సినిమాలో చేస్తున్నాం. మీరు ఆ విజువల్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎడిటర్ సంతోష్ నాయుడు గారు, అలాగే కష్టాల్లో సుఖాల్లో నాకు చాలా తోడున్న నా బ్రదర్ ధీరజ్. ఎందుకంటే బేబీ సినిమాని చాలామంది నమ్మనప్పుడు ఆంధ్ర మొత్తం నేనే చేస్తాను అని నాకు ముందు వచ్చి తన డిస్ట్రిబ్యూటర్గా, హ్యాపీ బర్త్డే ధీరజ్. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా ఒక స్టెప్ బ్యాక్ వేసినప్పుడు మనల్ని ముందుకు పుష్ చేసే ఉండాలి, అలానే ఏదన్నా స్టెప్ బ్యాక్ వేసినప్పుడు నన్ను ముందుకి పుష్ చేసే వ్యక్తి మై బ్రదర్ ధీరజ్. సో ఆయన ఈ సినిమా కో ప్రొడ్యూసర్. హ్యాపీ బర్త్డే ధీరజ్. పార్టీ కొంచెం మట్టుగా. సో ఈ సినిమా ఇంతమంది కలిస్తే, అంటే ఈ సినిమాకి ఏ ఒక్కళ్ళు ఇదైతే కాదు, ఇంతమంది కలిస్తేనే ఈ సినిమా. సో ఇంత దూరంలో ఉన్న ఈ స్క్రీన్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే టీఎఫ్జేఏ, అలాగే నా టీంలో ఒక మెంబరు మొన్న ఒక లంగ్స్ సంబంధించిన ఇది వస్తే 11 lakhs అసోసియేషన్ తరపున ఖర్చు పెట్టి వాళ్ళందరికీ అసోసియేషన్ ఉందని చెప్పిన మా టీఎఫ్జే పెద్దలు రాంబాబు గారికి, రఘు గారికి, లక్ష్మీనారాయణ గారికి, నాయుడు గారికి, అందరికీ కూడా. సో ఇలాంటి అసోసియేషన్ ఉన్నప్పుడే మన మధ్య అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందరికీ కూడా మీరు ఇలాంటి ఇంకెక్కువ చేయాలి. సో ఇక్కడికి వచ్చిన ఇతర మీడియా పెద్దలకి, జీవి గారు అంటే నాకు మొదటి నుంచి ఆయన ఐడియల్ బ్రెయిన్ డిస్కషన్ బోర్డులో 2001-2లో పోస్టింగ్లు వేసేవాడిని. ఇప్పుడు నా సినిమాలకి ఆయన రివ్యూ రాస్తున్నారంటే దిస్ ఈజ్ మై అచీవ్మెంట్. సో అందరికీ కూడా, సో ఎప్పుడైనా ఎగ్జైట్మెంట్లో ఏమన్నా మాట్లాడినా మీ అందరికీ ఇక్కడ అప్పుడప్పుడు యాంకర్లు అది పిలుస్తుంటారు బ్రాండ్ అని. నాది బ్రాండ్ కాదు, మీతో ఉన్న బాండ్ అంతే. ఐఎమ్ నాట్ ఎ బ్రాండ్. ఎందుకంటే ఎస్కేనని వాడు ఏం కాదు, ఒక మిడిల్ క్లాస్. మా నాన్నగారు రైల్వే పార్సల్ సూపర్వైజర్. నేను ఈరోజు ప్రొడ్యూసర్గా ఉన్నానంటే ఒక గీతా ఆర్ట్స్, ఒక యూఏ క్రియేషన్స్, ఒక మైత్రి, అందరూ కూడా నన్ను నమ్మి నీ వెనకాల మేము ఉన్నాం, నువ్వు ఏ జర్నీ చేసినా అని. అలాగే నా వెనకాల డైరెక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ మారుతి, రాజేష్, రవి లాంటి వాళ్ళు ఉండబట్టి నేను ఇక్కడ ఉన్నాను. కానీ లేకపోతే నేను చాలా సాధారణమైన వ్యక్తిని. నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన అందరికీ, అలాగే నా సినిమాలు చూసి టికెట్ కొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ. బికాస్ ప్రేక్షకులు లేకపోతే ఎవ్వరూ లేరు. దే ఆర్ నాట్ టేకెడ్ ఫర్ గ్రాంటెడ్, దే ఆర్ మోస్ట్ వాంటెడ్. ఓటీటీలో చూద్దాం అనుకుంటే ఎవ్వరం లేం. అందుకే ఎప్పుడైనా ఎవరైనా నిర్మాతలు ఒక ప్రేక్షకుడి మీద ఇది మాట్లాడినా నాకు చాలా ఇదేస్తుంది. ఎందుకంటే థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే మీది డబ్బు కాదు, మీరు పెట్టే టైం. ఆ టైం ఎఫర్ట్కి ఈ సినిమా మీకు రెండింతలు వెళ్ళేటప్పుడు హాంట్ చేస్తానే ప్రామిస్ మాత్రం మా టీం తరపున నేను సవయనంగా చేస్తున్నాను. హానెస్టీ, నిజాయితీతో చేస్తాను. చెన్నై లవ్ స్టోరీ 3 ఏళ్ల తర్వాత, అంటే నాకు వెంటనే సినిమాలు చేయడం మాకు ఎవ్వరికి రాదు. మనసు పెట్టి తీసిన సినిమా, కిరణ్ అబ్బవరం గారు నమ్మిన సినిమా. ఆయన కేరామ్ తర్వాత ఆయన సక్సెస్ స్ట్రీక్ని ఈ సినిమా కంటిన్యూ చేస్తని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, అరుస్తున్న అందరికీ కూడా లవ్ యూ. స్రవంతి ఈజ్ ఫ్యామిలీ. బేబీ సినిమా చేసేటప్పుడు డబ్బులు లేకుండా ఉన్నప్పుడు చాలామంది యాంకర్లు
ముందు స్టేజ్ ఎక్కడానికి ముందే డబ్బులు అడిగేవాళ్ళు. ఆవిడ లేదండి మీ దగ్గర డబ్బులు లేవు కదా, మీకు సినిమా హిట్ అయితే ఇవ్వండి అని చెప్పి ఫ్రీగా నాకు ఒక 5-6 అంటే మనకేమీ లేనప్పుడు ఎవరున్నారో వాళ్ళని మాత్రం మర్చిపోకూడదు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు.